దావీదు కీర్తన 23వ కీర్తన. ఎంతమంది కంటతవచ్చు? వచ్చా దావీదు కీర్తన? రాదా? 23వ కీర్తన వచ్చా? కంటత రాదా? సరే, దావీదు రచించినటువంటి 23వ కీర్తన ఒక్కసారి తీద్దాం. హల్లెలూయా. సరే, మొదటి చరణము నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. తల ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చారు. కొద్దిగా సమయం నీ వాక్యంతో గడపడానికి మీరు మాకు కృపణించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి, మీరు నన్ను నిలబెట్టుకున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు. నేను కాదు యేసయ్య, మీరు మాట్లాడండి, నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. మేము మాట్లాడితే మా బ్రతుకులు మారవు, కానీ నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి యేసయ్య. కాబట్టి మీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ యొక్క వాక్యము వింటూ ఉండగా అది మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ వాక్య ధ్యానం తండ్రి మీరు తోడుగా ఉండి విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా చక్కటి కీర్తన కదా. అందరికి వచ్చే కీర్తన. సండే స్కూల్లో చదువుకున్నారా? వెరీ గుడ్. నీ వెళ్ళలేదు సండే స్కూల్కి, నాకు తెలియదు. సరే, అయితే 23వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన మాటను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. 5వ చరణం ఒకసారి మనం గమనించినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు ఈ యొక్క కీర్తనలో దేవుడు తనకు ఎలా తోడుగా ఉంటాడు, దేవుడు తనని ఎలా కాపాడుతూ వచ్చాడు, దేవుడు తను ఉన్న ప్రతి పరిస్థితి నుంచి ఎలా నడిపించాడు అని చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ, యేసయ్య ఇదిగో నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు అని చెప్పి అంటూ ఉన్నా. ఆత్మీయంగా అంటే దావీదు పరంగా మనం అర్థం చేసుకుంటే, దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉండేవాళ్ళు. అంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. దావీదు భోజనానికి, దావీదు భోజనం వల్లకి ఎటువంటి లోటు రానివ్వల. చుట్టూ శత్రువులు ఉన్నా కానీ దావీదుకి దేవుడిచ్చిన కృపను బట్టి అంటూ ఉన్నాడు, దేవా నా శత్రువులు ఎదుటే నువ్వు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. ఈరోజు ఈ యొక్క వచనంలో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు మనకు కూడా శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడు. అయితే మన శత్రువులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కాదు, కానీ మన శత్రువులు మన అత్తో, మన మామో, మన తమ్ముడు, మన బావమరిదో కాదు, కానీ ఆత్మీయమైన శత్రువుని జయించటానికి, శోధించే సాతాను జయించటానికి, శోధనలోకి నడిపించే పాపాన్ని జయించటానికి, యవన బిడ్డలు మరి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో ఆ యొక్క సాతాన్ని జయించటానికి దేవుడు ఆ సాతాను ఎదుటే మనకి భోజనం బల్లను సిద్ధపరిచాడు. ఈరోజు ఆ భోజనం బల్ల దగ్గరికి మనం వచ్చాం.
శత్రువు ఎదుట దేవుడు ఏదైతే భోజనం బలను సిద్ధపరిచాడో ఆ భోజన బల దగ్గరికి వచ్చాము. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని ఏం చేయబోతున్నాడంటే ఆయన మన తల అంటబోతూ ఉన్నాడు. అభిషేక తైలంతో నీ తల అంటబోతూ ఉన్నాడు. అదేవిధంగా మన గిన్నె నిండి పొర్లుచున్నది. ఇవి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు. బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం కొన్ని విషయాలు చదువుకుంటాం. ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది మన యొక్క పాప విమోచన కొరకు అని చెప్పి చదువుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టారండి అని చెప్పి మనం చదువుకుంటాం. చదువుకొని తద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆ బలలో చేయి వేస్తూ ఉంటాం కదా, బలలో చేయి వేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది మన పాపములను కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. అదేవిధంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనకి ఆరోగ్యాన్ని దయచేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మీకు ఒక చిన్న వృత్తాంతం, ఒక కథ చెప్తా. ఆ కథలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా దేవుడు నా శత్రువుల ఎదుట బల్లను సిద్ధపరుస్తాడు. నా దేవుడు నా శత్రువుల ఎదుట నా తల అంటుతాడు. నా దేవుడు నా గిన్నె పొర్లి పారేటట్లుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే నీ శత్రువు ఎదుట ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి శత్రువుని జయించటానికి దేవుడు శక్తిని మనకి అనుగ్రహించాడు. బల దగ్గరికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు నా పాపాన్ని మాత్రమే క్షమించడం కాదు, కానీ నన్ను ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. నాకు శత్రువుని జయించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా పాపాన్ని జయించటానికి, పాపం మీద విజయం సాధించడానికి, ఆరోగ్యంతో క్షేమంగా ఉండటానికి కృపని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎక్కడంటే ఆ భోజనపు బల్ల దగ్గర. దావీదు కీర్తిస్తూ ఉన్నాడు, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరిచితివి. ప్రభులు వారు అంటూ ఉన్నారు, జీవాహారము నేనే. కాబట్టి ఈరోజు ఆయన శరీరమని, ఆయన రక్తమని, ఆయన బల దగ్గరికి వచ్చినటువంటి మనందరము కూడా ఈ బల ద్వారా కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, ఏంటంటే బల తీసుకోకపోతే ఏమవుతుంది, బలని ఎలా భావించాలి మనం? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అనగానే కొన్ని సందర్భాల్లో ఏదో అది చాలా పవిత్రమైనటువంటిది, అంటే ముట్టుకోకూడదు దాన్ని ఎవరు అన్నట్లుగా, కొన్ని సందర్భాల్లో దాని మీద చులకన భావం, వెళ్ళకపోతే ఏమవుతుంది, ఈ వారం తీసుకోకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ వీక్ తీసుకుందాం అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే బల గురించి పూర్తిగా మనం అవగాహన చేసుకుంటామో అప్పుడు మనకి బలలో ఉన్న ఆశీర్వాదాలు, దీవెనలు అర్థమవుతాయి. ప్రభు యొక్క శరీరము తిని ప్రభు యొక్క రక్తాన్ని త్రాగటం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఇదిగో నా కొరకై నీవు నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నావు, నా కొరకై నువ్వు రక్తాన్ని చిందించావు, నువ్వే నాకు ఒక ఆజ్ఞని ఇచ్చావు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు? అయ్యలారా మీరు పాపం నుంచి బయటికి రండి, నా శరీరాన్ని తినిన రక్తాన్ని త్రాగండి అని. దేనికోసం త్రాగాలి అంటే నిత్య జీవంలోకి ప్రవేశించడానికి. సహజంగా మీరు విగ్రహారాధన అనే పేరు ఎప్పుడైనా విన్నారా? విగ్రహారాధన అంటే అర్థం ఏంటి? ఏ విగ్రహానికి మీరు పూజించకూడదు అని. చిన్న మాట, క్రైస్తవులుగా కూడా మనం దేన్ని పూజిస్తాము, దేన్ని పూజించమో మన అంతరంగ విషయము. కానీ దేవుడు విగ్రహారాధన అని దేన్నైతే అంటూ ఉన్నాడో దానిలో ఉన్నటువంటి మూలభావం ఏంటంటే, దేన్నైనా మీ చేతులతో మీరు రూపించబడినటువంటి దాన్ని మీరు ఆరాధన చేయకూడదు. ఇంక్లూడింగ్ క్రాస్, సిలువ ఉంటుంది కదా, సిలువ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మేరీమాత దగ్గర దండం పెట్టుకుంటారా? యేసుక్రీస్తు బొమ్మ కనబడితే ఏం చేస్తాం మనం? దండం పెట్టుకుంటాం. అది కూడా దేంతో సమానం? విగ్రహారాధనతో సమానం. కాబట్టి అది పక్కన పెట్టుకుంటే, దేవుడు తన యొక్క శరీరాన్ని ముట్టుకోమంటున్నాడు, తన యొక్క రక్తాన్ని త్రాగమంటున్నాడు. హియర్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నువ్వు బొమ్మ దగ్గరికి వెళ్ళి, క్రాస్ దగ్గరికి వెళ్ళి చేయబెడితే నీకు క్రీస్తు శరీరాన్ని ముట్టుకుంటావో ముట్టుకోలేవో తెలియదు, కానీ నువ్వు యేసుక్రీస్తు బొమ్మ ఉన్నప్పుడు వెళ్ళి ఆయన పాదాల మీద పట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని తాకినట్లు అనుభవం వస్తుందో రాదో తెలియదు, కానీ
ఎప్పుడైతే నువ్వు ప్రభు శరీరాన్ని ముట్టుకుంటావో నీవు దేవుని యొక్క శరీరాన్ని ముట్టుకున్నావు. హల్లెలూయా. అది నిజమైన ఆశీర్వాదం. మళ్ళా ఆయన యొక్క శరీరము దేవుడు అంటాడు, ఆయన ప్రభురాత్రి అందరినీ శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన రొట్టెని ఎత్తుకొని ప్రార్థించి అంటాడు, ఆశీర్వదించి. ఏం చేశాడు దేవుడు? ఆ రొట్టెని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత శక్తిని పొందుకుంది. లేదంటే అది రొట్టె. అదేంటది? రొట్టె. ఇంట్లో మీరు ఎలా తయారు చేస్తారో నేను కూడా అలాగే ప్రార్థనాపూర్వకంగా తయారు చేస్తుంది రొట్టె. కానీ ఆ రొట్టెని ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించినప్పుడు అదేమవుతుందంటే ప్రభు యొక్క శరీరం ఏమవుతుంది? ప్రభు. అప్పుడు దానికి శక్తి అనేది వస్తుంది. అయితే ఈ ప్రభు శరీరాన్ని మనం తాకటానికి, తినటానికి, ఆ రక్తంలో పాలు పంపులు పొందుకోవటానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. దేవుడు దాన్ని ఆజ్ఞగా దైవ గ్రంథంలోనే ఇచ్చాడు. దేవుడు నా క్రాస్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి అని చెప్పాడో చెప్పలేదో తెలియదు, కానీ దేవుడు మీరు వెళ్ళి పలానా ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టండి అని చెప్పాడో చెప్పలేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలను. దేవుడు అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి. కమాండ్మెంట్. ఇది ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ అంటే, ఎవరైతే చీకటిలో ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి, ఎవరైతే పాపములో ఉన్నారో వాళ్ళు బయటికి పిలిచి, ఎవరైతే అనీతిమంతులుగా ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి, ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి, ఎవరైతే దీవెనలు లేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి ప్రభు అంటూ ఉన్నారు, ఇది నా శరీరము, దీన్ని మీరు తీసుకున్నాడు, ఇది నా రక్తము, దీని మీద త్రాగండి అని చెప్పి అంటూ ఉన్నారు. మీకు చిన్న వృత్తాంతం చెప్తాను కదా, ముందుకు వెళ్ళిపోయాం. సరే, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం తీసి పెట్టుకోండి బైబిల్. అక్కడ నేను గబగబా త్వరగా చెప్పడానికి ప్రయత్నం, మనకు ఇంకో అర్ధ గంట కూడా సమయం లేదు, త్వరగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు మెఫీబోషేతు అనే ఒక వ్యక్తి కనపడతాడు. క్షమించండి, మెఫీబోషేతు అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ వ్యక్తి గురించి మనకు అర్థం కావాలంటే దానికి ముందు ఉన్న కొన్ని చిన్న సంఘటనలు చెప్పి ఈ వ్యక్తి దగ్గరికి వస్తాను నేను. సౌలు కుటుంబాన్ని, సౌలు తెలుసా? సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు రాజయ్యాడు, దావీదు రాజుగా అభిషేకం పొందాడు, తర్వాత పట్టాభిషేకం పొందాడు. అయితే ఈ సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి పడేది కాదు. ఎందుకంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు చనిపోయాడు. తర్వాత ఎవరు రాజయ్యారు? దావీదు రాజయ్యారు. అయితే ఈ 2 కుటుంబాల వాళ్ళు పోట్లాడుకుంటూ ఉండేవారు. సౌలు బాగానే ఉన్నాడు, దావీదు బాగానే ఉన్నాడు, కానీ కింద ఉంటారు చూసారా, అన్నదమ్ములు, అక్కచెల్లి అందరూ ఎవరు ఊరుకునేవాళ్ళు కాదు. ఇంతకుముందు సౌలు నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని చంపుదాం, ఇంతకుముందు దావీదు మమ్మల్ని ఎలా అన్నాడు కాబట్టి దావీదు కుటుంబాన్ని చంపుదామని ఈ 2 కుటుంబాల వాళ్ళు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మనకి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ కథ అంతా చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ 2 కుటుంబాలకి యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఎవరు గెలుస్తూ ఉన్నారు అంటే దావీదు కుటుంబం పై చేయి సాధిస్తూ వస్తుంది. ఎవరు ఓడిపోతున్నారు? సౌలు కుటుంబం ఓడిపోతూ ఉన్నారు. అయితే సౌలుకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు యోనాతాను. యోనాతాను దావీదు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఎవరికైనా ఫ్రెండ్షిప్ నిర్వచనం చెప్పాలంటే ఎవరిని చూపించాలి? యోనాతాన్ని, దావీదుని. వాళ్ళే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహం అంటే అది. ఈ ఇద్దరు స్నేహితులకి ఉన్న బంధం అలాంటిది. అయితే దావీదు రాజు అయ్యాడు, యోనాతాను చనిపోయాడు తండ్రితో పాటు యుద్ధంలో. అయితే యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మెఫీబోషేతు అనేది కుమారుడి పేరు. అయితే ఏం జరుగుతుందంటే మెఫీబోషేతు 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా కుటుంబం మధ్యలో. మెఫీబోషేతుని ఒక దాది అంటే అంటే పెంచి ఆమె పెంచుతూ ఉంది. దాది చేతిలో ఉన్నాడు మెఫీబోషేతు. అయితే ఆమెకు కబురు వచ్చింది, ఏమనంటే దావీదు వాళ్ళు వస్తున్నారు నేను చంపడానికి అని చెప్పేసి. భయపడి పారిపోతూ ఆ పిల్లడు సంకలోంచి జారి కింద పడిపోతాడు. అయితే ఏమైంది ఆయనకంటే అవిటితనం వచ్చిందట, కాలుకి దెబ్బ తగిలింది. దాని తర్వాత మళ్ళీ ఏం చేయలేకపోయారు. అట్లాగే కాలు లేకుండానే పాపం అవిటివాడిగా ఉన్నాడు. అయితే ఈ మెఫీబోషేతు పెరిగి పెద్దవాడయ్యాడు.
5 సంవత్సరాలప్పుడు జరిగిన సంఘటన. అది పెరిగి పెద్దవాడై ఆయన ఆ ప్రాంతం నుంచి, అంటే యెరూషలేము ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే కనపడితే దావీదు చంపుతాడేమో అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పారిపోయి దారి తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. ఆయన వెళ్ళిపోయి లొదేబారు అనే ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటూ ఉన్నాడు సీక్రెట్గా, ఎవరికి తెలియకుండా. ఎందుకంటే తెలిస్తే ఏమవుతుంది, దావీదు చంపేస్తాడు. ఇది 2 కుటుంబాల మధ్య జరుగుతున్న వైరం. ఈ 2 కుటుంబాల్లో యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషేతు చిన్నతనంలోనే అవిటివాడిగా ఉండి లొదేబారు అనే ప్రాంతంలో ఆయన పారిపోయి అక్కడ తన జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నాడు. ఈ మెఫీబోషేతు ఎప్పుడూ కూడా రాజనగరికి రాలేదు, లేదంటే యెరూషలేము పట్టణానికి రాలేదు. ఎందుకని రాలేదు అంటే ఈ మెఫీబోషేతులో ఒక భయం ఉంది. ఏంటి ఆ భయం? ఏమో దావీదు కనిపిస్తే చంపేస్తాడేమో, ఎవరన్నా నా గురించి సమాచారం ఇస్తే రాజభటులు వచ్చి పట్టుకుంటారేమో, కాబట్టి నేను ఈ చీకటి ప్రాంతంలోనే, అంటే లొదేబారు అనే పేరుకి అర్థం ఏంటంటే చీకటి ప్రాంతము, చీకటి లోయ అని అర్థం. ఆ చీకటి ప్రాంతంలోనే ఆ గ్రామంలోనే ఎవరు ఉండిపోయారంటే మెఫీబోషేతు ఉండిపోయాడు. ఇట్లా కాలం జరుగుతూ ఉంది. మెఫీబోషేతుకు ఒకటే భయం ఏంటంటే నా తండ్రి చేసిన తప్పును బట్టి నన్ను ఒకవేళ దావీదు పట్టుకుంటాడేమో, నా తండ్రికి దావీదుకి ఉన్నటువంటి పగను బట్టి, అంటే తాత సౌలుకి దావీదుకి ఉన్న పగను బట్టి నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి భయంతో ఎవరు దాక్కుని ఉన్నారంటే మెఫీబోషేతు దాక్కుని ఉన్నాడు. అది ఇక్కడ మనకి అసలు కథ ప్రారంభమవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? రాజు అయ్యాడు. రాజపీఠం మీద కూర్చొని తన యొక్క కొలువులో అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే యోనాతానికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది, యోనాతాను నేను మంచి స్నేహితులం. కాబట్టి ఈ 2 కుటుంబాలు పోట్లాడుకుంటూ ఉండవచ్చు, కానీ యోనాతాను కుటుంబానికి నేను ఏదో ఒక సహాయం చేయాలని ఎవరు అనుకున్నారు? రాజుగారు అనుకున్నారు. కాబట్టి ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలియదు యోనాతాను పుట్టిన కొడుకు ఏమైపోయాడు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. కాబట్టి ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమనంటే యోనాతానుకు నేను చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి యోనాతాను కుటుంబంలో ఎవరికైనా నేను ఉపకారం చేయగలనా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాంటి వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు దావీదు. అయితే సౌలు కుటుంబంలో సీబా అనే ఒక సేవకుడు ఉండేవాడు. సౌలు కుటుంబంలో ఉన్నటువంటి సర్వెంట్ వాడి కబురు పంపారు, సీబా నిన్ను రాజుగారు రమ్మంటున్నారంటే వాడు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడు? దావీదు నగరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సీబాని అడుగుతూ ఉన్నాడు దావీదు అడుగుతున్నారు సీబాని, సీబా నేను సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను, ఎవరన్నా బతుకున్నారా అని చెప్పి అడిగితే సీబా మెల్లిగా సమాచారం ఇస్తాడు దావీదు గారికి. అయ్యా బ్రతుకున్నాడు, వాడి పేరు మెఫీబోషేతు, ఎక్కడున్నాడు వాడు? లొదేబారులో ఉన్నాడు అని చెప్పి సమాచారం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. ఇక్కడ కథ కొద్దిగా ముందుకు వెళ్తూ దావీదు రాజయ్యాడు. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధాన్ని బట్టి మెఫీబోషేతు వెళ్ళి లొదేబారులో దాక్కున్నాడు. దావీదు మెఫీబోషేతు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు సీబా ద్వారా. ఇప్పుడు ఎవరి కబురు పంపుతున్నాడంటే మెఫీబోషేతుకి కబురు పంపుతూ ఉన్నాడు. ఏమని? రాజుగారు పిలుస్తూ ఉన్నారయ్యా రా అని. ఎవరికి? మెఫీబోషేతుకి. మెఫీబోషేతు పరిస్థితి నా తండ్రి చేసినటువంటి, నా తాత చేసినటువంటి తప్పులను బట్టి ఒకవేళ నేను కనుక ఇప్పుడు రాజుగారికి కనపడితే రాజుగారు ఎలా అయినా సరే నన్ను దండిస్తారు, రాజుగారు ఎలా అయినా సరే నాకు శిక్ష విధిస్తారు, కాబట్టి నేను బయటికి రాకూడదు అనుకుంటూ ఉన్నాడు మెఫీబోషేతు. దావీదేమో బయటికి రా అంటున్నాడు. ఎవరిని? మెఫీబోషేతు. కబురు అందజేశారు ఎవరికి? మెఫీబోషేతుకి. అయ్యా రాజుగారు పిలుస్తూ ఉన్నారు, రాజనగరంలోకి రమ్మంటూ ఉన్నారు. ఆ చీకటి ప్రాంతంలో, ఆ పచ్చిక లేనటువంటి ప్రాంతంలో, లొదేబార్ అనే ప్రాంతంలో ఇంకా ఎంతకాలం నువ్వు ఉంటావు? రాజు పిలుస్తూ ఉన్నాడు రా అని చెప్పి పిలిచినా కానీ ఎవరికి భయం ఉంది అంటే మెఫీబోషేతుకి భయంగానే
విశ్వాసి పరిస్థితి, క్రైస్తవుడు పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో ఇలాగే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, దేవుడంటే ఎరగనటువంటి వారి పరిస్థితి ఒక రకంగా ఉంటే, దేవుడంటే తెలిసి కూడా, దేవుణ్ణి ఎరిగి కూడా ప్రభు వల్ల అనగానే మనలో ఏం కలుగుతుందంటే నిర్లక్ష్య భావన కలుగుతూ ఉంటుంది. చీకటిలో ఉన్నాం మనం, పాపములో ఉన్నాం మనం, కానీ దేవుడు మనల్ని ఆ చీకటిలోంచి ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు? వెలుగులోకి పిలుస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దామమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, జనమును, దేవుని సొత్తైన ప్రజలనై. దేవుడట మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి పిలుస్తూ ఉన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. లొదెబారులో మెఫీబోషెతు ఉన్నాడు, దాక్కొని ఉన్నాడు, భయపడుతున్నాడు, బయటికి వస్తే ఎలా అనే ఆలోచనలో ఉన్నాడు. దావీదు కబురు పంపాడు, ఎక్కడి నుంచి రమ్మని? లొదెబారులోంచి బయటికి రమ్మని. మానవుడు చీకటి స్థితిలో ఉండిపోయాడు. మానవుడు పాపాన్ని ఇష్టపడుతూ ఆ పాపములోనే బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. బయటికి రావటానికి మానవుడికి ధైర్యం సరిపోనప్పుడు, నీతిమంతులుగా జీవించటానికి మానవునికి ధైర్యం లేనప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది అంటే ఫ్రమ్ డార్క్నెస్ టు గ్లోరీ లైట్. దేవుని యొక్క చీకటి స్థితి నుండి దేవుని యొక్క మహిమ గల వెలుతురులోకి మనల్ని దేవుడు పిలుస్తుంది. హల్లెలూయా. కానీ ఎందుకో మనం వెలుగులోకి వెళ్ళటానికి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకో దేవుడు అంత ఆధిక్యత మనకిచ్చినా కానీ ఆ వెలుగులో నడవటానికి ఏం చేస్తూ ఉంటాం? మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మెఫీబోషెతుకి కబురు వచ్చింది. కబురు వచ్చినా కానీ మెఫీబోషెతు వెంటనే రాలా. ఎందుకంటే ఆయనకి ఏముంది హృదయంలో? భయం. ఏం భయం మెఫీబోషెతుకి అంటే, ఏమో వెళ్తే రాజుగారు ఎలా ఉంటాడో, నన్ను బ్రతకనిస్తాడో బ్రతకనివ్వడో, నన్ను చంపేస్తాడేమో అనే భయంతోనే ఎక్కడ బ్రతకడానికి ఇష్టపడుతున్నాడంటే చీకటిలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి కూడా, మానవుడు కూడా ఎంతవరకు తన సమయాన్ని ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నాడంటే దాక్కుని చీకటిలో, ఎవరికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా అక్కడే ఉండిపోవాలని ఎవరు ఇష్టపడుతున్నారు? మనిషి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? మనలందరినీ కూడా ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకైనా పిలుస్తుంది. ఒక వ్యక్తి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. ఉపమానమే, బైబిల్లోని ఉపమానమే. తప్పిపోతే అప్పుడు ఆ కాపరి ఏం చేశాడు? మిగతా 99 గొర్రెలను వదిలిపెట్టేసి దేనికోసం వెతుకుతూ వెళ్ళాడు? తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెతుకుతూ వెళ్ళాడు. దేవుడు ఎవరైతే మార్గం తప్పిపోతారో వాళ్ళని వెతకటానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే దేవునికి మనకి ఉన్నటువంటి అనుబంధం అది, దేవుని యొక్క వాగ్దానం అది. దావీదు రాజు అయిన తర్వాత యోనాతానుతో పని ఏంటి, యోనాతాను కుటుంబంతో నాకు పని ఏంటి అని అనుకోలే. ఏం గుర్తొచ్చింది దావీదుకి? యోనాతానుతో చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. నీ కొరకై నా కొరకై ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని చీకటిలోంచి ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు? వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. హల్లెలూయా. మనము క్రిస్మస్ సమయంలో ఒక వాక్యం చదువుకుంటాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము
16వ వచనం చూస్తారు ఒకసారి. ఇది ఒక ప్రవచన వాక్యం, ఒకసారి చూసుకుందాం. నజరేతును విడిచి 4:16 మత్తయి 4:16 నజరేతును విడిచి జెబులూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. నఫ్తాలి దేశమును జాగ్రత్తగా ఉండండి. గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశముల్లోను మరణ ఛాయల్లోను వెలుగు ఉదయించి. ఇది ఎవరి ప్రవచనం అంటే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనంలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే, వెలుగు వస్తూ ఉంది, చీకటిలోంచి ఆ వెలుగు నిన్ను పిలుస్తూ ఉంది. చీకటి ఉన్న ప్రాంతంలో ఒకవేళ ఈ రూమ్లో చీకటి ఉందనుకోండి, లైట్లు ఏమి లేవు, మనకి ఏదైనా కనపడుతుందంటే ఏం కనపడదు. ఎప్పుడు ఆ చీకటి పోతుంది బయటికి అంటే వెలుగు వచ్చినప్పుడు. చీకటి తనంతట తానుగా బయటికి పోలేదు కూడా, చీకటికున్న లక్షణం అది. అయితే ఎప్పుడు పోతుంది అక్కడి నుంచి అంటే వెలుగు వచ్చినప్పుడు. వాక్యం ఉంటుంది, ప్రవక్త అంటున్నాడు ఇక్కడ ప్రవచనంలో, గలిలయ ప్రాంతంలో ఏముందట, చీకటి ఉన్నదట, కానీ అక్కడికి ఏమొస్తుందట, వెలుగు. ప్రజలు ఏం చూస్తారు, గొప్ప వెలుగు చూస్తారు. దేవుడు వెలుగే ఉన్నాడు. ఒకవేళ నువ్వు బల్లకి దూరంగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఒకవేళ ఆ వెలుగేంటో అర్థం కాని స్థితిలో మనం ఉన్నామేమో, వాక్యం అంటుంది ఆయన వెలుగై ఉన్నాడు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడు, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇది ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం. ప్రభువు పుట్టినప్పుడు ఏమైందంటే అది నెరవేరింది. కాబట్టి చీకటిని చూసి, పాపమును చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మనం ఎవరినన్నా మీరు వెలుగులోనికి రండి అని చెప్పారనుకోండి, సువార్త చెప్పో ఏదో మారండి అన్నారనుకోండి, ఆ దేవుణ్ణి నమ్ముకోండి అంటే వాళ్ళు అంటారు, కొన్నిసార్లు మనం వినేదే మాట ఇది, మాకు కొన్ని బంధకాలు ఉన్నాయండి, వాటన్నింటిని కూడా వదిలేసి మేము ఎక్కడికి వస్తాం అంటారు, వెలుగులోకి వస్తాం అని చెప్పి అంటారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ వెలుగు రానంతసేపు ఆ చీకటి అక్కడి నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా అలాగే ఎదురు చూడాల్సింది. ఏం కావాలి ఇప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో అంటే వెలుగు కావాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడు మనల్ని అందరినీ కూడా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మెఫీబోషేతుని దావీదు పిలుస్తూ ఉన్నాడు. మెఫీబోషేతు, ఎందుకయ్యా లొదేబారులో ఉంటావు, చీకటిలో ఉంటావు, బయటకు వచ్చేయి, నా దగ్గరికి వచ్చేయి, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పి దావీదు కబురు పంపాడు మెఫీబోషేతుకి. భయపడుతూ ఎక్కడికి వచ్చాడు మెఫీబోషేతు, దావీదు దగ్గరికి వచ్చాడు. ఏదో భయం ఉంది హృదయంలో, కానీ ఇంకేం చేయలేడు. ఎందుకంటే కబురు పంపింది ఎవరు, రాజుగారు. తప్పించుకోలేడు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దావీదు ఏమన్నాడు, భయపడవద్దు. ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది. మెఫీబోషేతు దేని గురించి భయపడుతున్నాడంటే, తన తాత చేసినటువంటి పాపాన్ని బట్టి భయపడుతున్నాడు, తాను దాక్కున్నటువంటి స్థలాన్ని బట్టి భయపడుతున్నాడు, తాను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు అన్నాడు, భయపడవద్దు అని చెప్పి అంటూ ఉన్నాడు. మనం కూడా మన పితరుల యొక్క పాపాన్ని బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి భయపడుతూ ఉంటాం. వెలుగులోకి రావడానికి ఇంకా సంశయిస్తూ ఉంటాం. ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది, దేవుని యొక్క మాట అంటుంది, భయపడవద్దు. చూద్దాం తర్వాత. యోనాతాను నిమిత్తము నీకు మరలా ఇప్పించును. యు వాంట్ టు రిస్టోర్ ద మెఫీబోషేతుని మళ్ళీ తిరిగి ఆయన స్థాపించాలి అనుకుంటున్నాడు. ఎలా స్థాపించాలనుకుంటున్నాడు? మెఫీబోషేతు ఎక్కడో లొదేబారులో ఉంటూ ఉన్నాడు, యెరూషలేము పిలిచి అంటూ ఉన్నాడు, మెఫీబోషేతా, నీ తండ్రి ఆస్తి అంటే సౌలు యొక్క ఆస్తి, పొలం ఏదైతే ఉందో అంతా కూడా తిరిగి నీకు ఇప్పిస్తాను, తీసేసుకో, భయపడొద్దు. ఆ భూమిని
కౌలు చేయటానికి నేను కౌలుదారులను కూడా ఏర్పరుస్తాను. నీకు కావాల్సిందంతా కూడా నేను ఇక్కడ నీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటూ ఇంకో మాట కూడా ఉంటాడు, నీవు నిత్యము నా బల దగ్గర నువ్వు భోజనం చేయొచ్చు. ఎవరికి దక్కింది ఆ యొక్క అధికారం, ఆ యొక్క దీవెన అంటే మెఫీబోషేతు ఒకటి ఎన్నిక లేనివాడు, చీకటిలో ఉంటున్నటువంటి వాడు, బయటికి రావడానికి భయపడుతూ ఉన్నటువంటి వాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, కుంటివారు, గుడ్డివారు, అంగవైకల్యం లేదంటే దివ్యాంగులు అంటాం కదా ఈ రోజుల్లో, వాళ్ళు ఎవరు కూడా ఎవరి దగ్గరికి రాకూడదంటే రాజుగారి దగ్గరికి రాకూడదు, వెళ్ళకూడదు. ఎవరి ముందుకు వెళ్ళకూడదు? రాజుగారి ముందుకు వెళ్ళకూడదు. కానీ దావీదే మెఫీబోషేతుని పిలిపిస్తూ ఉన్నాడు. దావీదే స్వయంగా ఆయన పిలిపించాడు, దావీదే స్వయంగా ఆయన కూర్చోబెట్టుకున్నాడు, దావీదే స్వయంగా ఆయన కావాల్సినన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇదిగో రాజుగారు తినేటటువంటి భోజనం, రాజుగారు తాగేటటువంటి పానం నువ్వు చేయవచ్చు, అటువంటి ఆశీర్వాదం నేను నీకు ఇచ్చాను అన్నాడు, ఇస్తా అన్నాడు. కానీ దాన్ని మెఫీబోషేతు ఏమన్నాడు చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 8వ వచనం. చచ్చిన కుక్క లాంటి వాడను ఆయన ఎవరితో అంటున్నారు? రాజుగారితో అంటుండే. ఎవరు? మెఫీబోషేతు అంటూ ఉన్నాడు, రాజా నేను ఎన్నిక లేని వాడిని అయ్యా, నీ దాసుడు లాంటి వాడిని, నాకు అర్హత లేదు, చచ్చిన కుక్క లాంటి వాడిని, నీ కృప పొందుకోవటానికి నాకు అర్హత లేదు అని చెప్పి దావీదుతో ఎవరు మొరపెడుతున్నారు? మెఫీబోషేతు మొరపెడుతున్నారు. దావీదు అన్నాడు, లేదు లేదు వచ్చేసాయి, నా యొక్క రాజనగర్కి వచ్చేసాయి, నా భోజనం బల్ల దగ్గర కూర్చో, నీ పొలం అంతా కూడా నేను రిస్టోర్ చేస్తాను, మొత్తం తిరిగి నీకు ఇప్పిస్తాను, కాబట్టి దాన్ని కౌలు చేసుకో, వచ్చినటువంటి పంట అంతా కూడా నువ్వు తీసుకో అని చెప్పి అంటూ ఉంటే మెఫీబోషేతు అంటూ ఉన్నాడు, నీ బల దగ్గర స్థానానికి నేను ఎంతటి వాడిని అంటున్నాడు. అంటే నీ బల దగ్గర కూర్చునే అర్హత నాకు లేదు, ఎందుకంటే నేనుండే ప్రదేశాన్ని బట్టి, నాకున్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి, మన కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైర్యాన్ని బట్టి అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఉన్న స్థితిలోనే ప్రేమించాడు. నువ్వు ఎలా ఉంటే దేవుడు అలాగే నేను ఇష్టపడతాడు. నువ్వు మంచి బట్టలు వేసుకుంటేనే నేను ఇష్టపడతాడు. నువ్వు చక్కగా అన్నీ నీ అలవాట్లన్నీ వదిలేస్తేనే నేను ఇష్టపడతాడు. నువ్వు పాపంలో ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడ్డు, అట్లాంటి ఏం లేదు. నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని ప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చుట్టూ అందరూ చేరారు రాళ్ళు విసురుదామని. అందరూ రెడీగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండి ప్రభువుని అడిగారు, అయ్యా ఈమె ఇట్లా పట్టుబడింది, మరి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి కదా అంటే ప్రభువు నేల మీద ఏదో రాస్తూ ఉండి ఒక ప్రశ్న అడిగాడు, మీలో పాపము చేయనివాడు, పాపము లేనటువంటి వాడు మొట్టమొదటి రాయి వేయమని ఎవరిని అడిగారు? ప్రజల్ని అడిగితే ఎవ్వరూ కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అయితే ప్రభువు ఆ స్త్రీతో అన్న మాట అద్భుతంగా ఉంటుంది, అమ్మ నేను కూడా నిన్నేమీ చేయ, ఇంక ముందు ఇలాంటి పాపము చేయకము. హల్లెలూయా. కాబట్టి మనం ఉన్న స్థితి పక్క వాళ్ళు ఎవరు మనల్ని హర్షించరు. చూడండి, మనం తప్పు చేసామని పక్కవాడు తెలిసిందనుకోండి, వాడు నీ జోలికి కూడా రాడు, 2 రోజులు నీకు ఫోన్ చేయడు, నీతో పాటు కలిసి తిరగడు. ఎందుకంటే వాడికి తెలుసు నీలో ఉన్న తప్పేంటో. నా దేవుడు నువ్వు ఎలా ఉంటే అలాగే ఇష్టపడతాడు. హల్లెలూయా. నీ తప్పు ఎత్తి చూపేవాడు కాదు మన దేవుడు. మనలో ఉన్న లోపాలను బట్టి, మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనల్ని ప్రేమించేవాడు. నీలో బలం ఎక్కువ ఉంటే నిన్ను ప్రేమించేవాడు, బలం తక్కువ ఉంటే నిన్ను ప్రేమించడానికి కాదు. నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఎలా ఉన్నా కానీ ఆయన మనల్ని ఇష్టపడతాడు. దావీదు కబురు పంపితే మెఫీబోషేతు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఎన్నిక లేని వాడిని అయ్యా, నన్ను ఎందుకు ఈ స్థానంలో పెడతావు అని చెప్పి అంటుంటే దావీదు అన్నాడు, లేదు లేదు, నువ్వు నా భోజనం వాళ్ళ దగ్గరే ఉండాలి. దేవుడు కూడా మన యొక్క పాపంలోను దోషంలోను ఆయన లక్ష్య పెట్టేవాడు అస్సలు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. పూర్తి చేయాలి. నిబంధన రక్తము. చాలా
ఇక్కడ ప్రభు అంటున్నమాట, ఇది నా రక్తము. దేనికోసం ఇది ఇచ్చింది? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నా పాప క్షమాపణ కలగటానికే రక్తం ఉన్నది. దేవుడు నీ ఉన్న స్థితిలోనే నిన్ను పిలిచి నీకేమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే పాప క్షమాపణ. కాబట్టి దేవుడు మన పాపముల్ని జ్ఞాపకం చేసుకోడు, మన లోపాలను ఆయన జ్ఞాపకం చేసుకోడు. మన ఎడల కృప చూపించి దయతో ఆయన మనల్ని అందరినీ కూడా నడిపిస్తాడు. కీర్తనకారుడు చక్కని మాట అంటాడు. 103వ కీర్తన 12వ చరణంలో చూడండి ఒకసారి. 103వ కీర్తన 12వ చరణం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి, దేవుడట మన అతిక్రమాలని మనకు దూరపరిచాడు. ఎంత దూరపరిచాడు? తూర్పుకి పడమర ఎంత దూరము. తూర్పు పడమరలు కలుస్తాయి ఎప్పుడైనా? కలవు. తూర్పుకి పడమరకి కలిసే అవకాశమే లేదు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన అతిక్రమములను పెట్టాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దీని భావం ఏంటి అంటే, ఒక్కసారి మనం దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఆయన నీ పాపాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోడు, నీ దోషాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోడు. నువ్వు అవటివాడివి కదా, ఎందుకు నా బల్ల దగ్గర భోంచేస్తున్నావు అని దావీదు ఎప్పుడు అనలా. మెఫీబోషెతు ఎందుకు నా కొడుకు వెంటబడుతుంటే నీ పారిపోయిన అడవుల్లోకి నువ్వెందుకు రాలేదు? మెఫీబోషెతు నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అని ఎప్పుడు కూడా దావీదు ఎవరిని ప్రశ్నించలేదు, మెఫీబోషెతుని ప్రశ్నించలేదు. నా దేవుడు నిన్ను ఉన్న ఫలంగానే ప్రేమించేవాడు. ఆయన తూర్పుకి పడమర ఎంత దూరమో, పడమరకి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన అతిక్రమములను ఆయన దూరపరుస్తాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రభువు మన దేవుడు ఏం సెలవిచ్చాడు? ప్రభు అయిన మన యేసు ఏం సెలవిచ్చాడు? ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? జీవాహారము నేనే. దేవుడు అంటున్నాడు, మీ దోషములను నేను ఇంకా మరొకసారి జ్ఞాపకం చేసుకో. మెఫీబోషెతు కూడా దావీదు అంటున్నాడు, ఏం పర్వాలేదు, నీ లోపాలు నేను ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుని ఎక్కడికి వచ్చి కూర్చోమన్నాడంటే బల్ల దగ్గరికి వచ్చి కూర్చో. కాబట్టి ఈరోజు బల్ల దగ్గరికి వచ్చినటువంటి మనం, ప్రభు బల్లలో చేయబోతున్నటువంటి మనం, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నాం. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనకు దేవుడిచ్చినటువంటి ఒక మార్గం, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఇది. ఎవరైతే నా శరీరాన్ని తిన్న నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తారు? నిత్యరాజ్యం. దేన్ని దాటుతారు? మరణాన్ని దాటి జీవంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రవేశించాలి అంటే ఆయన శరీరాన్ని తాకాల్సిందే, ఆయన రక్తాన్ని మనం త్రాగాల్సిందే. హల్లెలూయా. మెఫీబోషెతుని బలహీనతల్ని ఎంచక, ఆయన ఉన్నటువంటి స్థలాన్ని ఎంచక తీసుకుని వచ్చి రాజనగర్లో కూర్చోబెట్టాడు. ఆయన భోజనం బల్ల దగ్గర కూర్చోడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు మన పాపాలను ఎంచలేదు, మనలో ఉన్న లోపాలను ఎంచలేదు, మన దోషాలను ఎంచలేదు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో వారందరినీ కూడా ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడంటే బల్ల దగ్గరికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. ఈ బల్లలో చేయి వేయటం మనకి ఆశీర్వాదం. ఆ బల్లలో పాల్గొంటే మనము దీవించబడతాం. సాతాన్ని ఎదిరించడానికి దేవుడి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. నీలో ఏ బలహీనత ఉన్నా, నీలో ఎటువంటి లోపం ఉన్నా కానీ దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రభువు వల్ల మనకు ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది, ప్రభువు వల్ల మనకు శక్తిని తీసుకొని వస్తుంది, ప్రభువు వల్ల మనకి ఆశీర్వాదం తీసుకొని వస్తుంది, ప్రభువు వల్ల మనకి నిత్య జీవాన్ని తీసుకొని వస్తుంది. మెఫీబోషెతు లోదేబార్ను వదిలిపెట్టేశాడు, వెలుగులోకి వచ్చేసాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చీకటిలోంచి ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారు? ఆయన మహిమైశ్వర్యాన్ని పొందుకున్నటువంటి మనం సిద్ధపాటు కలిగి ఆ బల్లలో చేయి వేసేవారిగా మనం ఉండాలి.
దాన్ని బట్టి ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి అంటారు. కాబట్టి ఎవరైతే ప్రభు శరీరాన్ని తింటారో, ఎవరైతే ప్రభు రక్తాన్ని తీసుకుంటారో వాళ్ళిద్దరు ఎలా ఉంటారట, ఏకమై ఉంటారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు కీర్తనలో అంటూ ఉన్నాడు, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరిచావు. దేవుడు సాతాను ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఈ భోజనం ద్వారా మనం దేన్ని ఎదిరిస్తున్నామంటే సాతాన్ని ఎదిరిస్తున్నాం. ఈ భోజనం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం. ఈ భోజనం ద్వారా మన గిన్నె నిండి పొర్లుచున్నది. దేని ద్వారా అంటే దేవుని యొక్క కృప ద్వారా. కాబట్టి గొప్ప శక్తిని ఈ బల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపరచుకుందాం. ఇంకా ఎవరైనా చిన్న చిన్న ఆలోచనలు ఉంటే, బలలో మేము పాల్గొనవండి, మేము సిద్ధపాటు కలిగి లేవండి, మాకు కుదరదండి అనుకుంటే ఒక 2 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత మీరు కూడా బలలో పశ్చాత్తాపడి బలలో పాల్గొనవచ్చు. రెండవదిగా ఇంకా ఎవరైనా బిడ్డలారా రక్షణ లేనటువంటి వారు, మేము రక్షణ పొందుకోవాలి, ప్రభువుని అంగీకరించాలని ఆశపడుతున్నట్లయితే తెలియచేయండి. వారి గురించి కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్న తర్వాత బలలోకి వెళ్దాం.